అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయి కదా. కొత్త ముఖ్యమంత్రులు కూడా వచ్చిరు. ఎలక్షన్లు ఇక ఇప్పట్లో లేవు. ఇంకేమున్నది, సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఇక ముంగడవాడనే వాడరు. పెట్రోలు డీజిల్ రేటు పెంచరు. మొదటి సంధి అనుకుంటూనే ఉన్నాం. అగో అన్నట్టుగానే పెంచిరు. పెట్రోలు డీజిల్ మీద 3 రూపాయలు పెంచిరట మహానుభావులు. ఎంత గొప్ప ప్రేమో జనం మీద వీళ్ళకు కదా. మొన్ననే కాదు, మోడీ సారు పొదుపు సూత్రాలు చెప్పింది. ఇగో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిరు. పొద్దుగాలటి సందే ఈ బాధుడు షురు అయింది. 3 రూపాయలు పెంచిరు వల్ల పెట్రోల్ డీజిల్ మీద. ఇక చెప్పు కథ. ఎందుకు పెంచిరంటే అటు దిక్కు యుద్ధాలు నడుపుతున్నాయట కదా. ఇక సమరు ధర బాగా పిరమవుతున్నదట. అందుకే పెంచవలసి వచ్చింది. అయినా ఆలస్యంగానే పెంచినామని చెప్పుకొస్తుంది సెంట్రల్ సర్కారు. అసలు జనాలు మొదటి సంధి అనుమాన పడుతూనే ఉన్నారు. పెట్రోల్ రేట్లు ఈ సర్కారులు పెంచుతారు, మళ్ళీ నెత్తి మీద బండేస్తారు అని. 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉండేవారు కలా కొన్నొద్దులు ఈ బాధుడు కార్యాన్ని ఆపిరు. ఇక ఎలక్షన్ల ముందు పెంచితే అచ్చే ఓట్లు రానే రావని అనుకున్నారై ఉండాలి ఈ పూపాటోళ్ళు. అందుకే ఓపిక పట్టి ఇక ఎలక్షన్లు ఓడవగానే ఒడ్డుకి ఎక్కగానే పెట్రోల్ రేట్లను పెంచారు. ఇప్పుడు హైదరాబాదులో లీటర్ పెట్రోలు 110 రూపాయల 89 పైసలైంది. డీజిల్ ఏమో 98 రూపాయల 96 పైసలైంది. ఇక ఇప్పుడు పువ్వు పార్టీ లీడర్లు అభిమానులు ఏమంటున్నారంటే, పెంచింది 3 రూపాయలేనా, ఏమో 30 రూపాయలు పెంచినట్టు చేయబడుతుంది, దేశం కోసం గాయంతో 3 రూపాయలు పెట్టారా అని అంటారు కావచ్చేంది అంటారు కూడా. కానీ వాళ్ళకు తెలిసి కూడా తెలియనట్టు చేస్తున్న ముచ్చట ఏంటంటే, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఖాళీ బండ్లున్నోళ్ళకే లుక్సాన్ కాదు, ప్రతి ఒక్కళ్ళకు లుక్సాని. పాల ప్యాకెట్ కాడికెళ్ళి షురూ చేస్తే ప్రతి ఒక్క దాని రేటు పెరుగుతుంది. ఎందుకంటే లారీలు, వ్యాన్లు, ట్రక్కులనే కదా వీటిని తీసుకొచ్చేది. వాళ్ళు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయని వాళ్ళు కిరాయి ఛార్జీలు పెంచుతారు. వాళ్ళు కిరాయి రేట్లు పెంచితే వీళ్ళేమో మనం కొనే సామాన్ల మీద రేటు పెంచుతారు. ఆఖరికి ఇటు తిరిగి అటు తిరిగి లుక్సాన పడేది సాదా సీదా జనాలే. ఈడ మన శ్రీమాన్ రేవంత్ సారు వారు అప్పట్లో చూయించిన కళాపోషణ గురించి చెప్పాలి. సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ల గురించి ఏమన్నాడో ఒక్కసారి మాతికి తెచ్చుకోర్రి. మీడియా మిత్రులారా, ఇవాళ 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటుండ్రు. ఎక్కడైనా అస్సలు కంటే మిత్తెక్కుంటుందా? 40 రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్, 30 రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ 95 రూపాయలు, 105 రూపాయలు అయ్యింది అన్నాడా. ఇన్నారు కదా మంత్రి సీతక్క మేడం కూడా అప్పట్లో పెట్రోల్ బంక్ కాడికి పోయి మరి బిల్లు చూయించకుండా ఏమన్నదో కూడా వినాలే. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే సామాన్యులు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్కి అయ్యే ఖర్చు 30 రూపాయలు. కానీ స్టేట్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ట్యాక్స్ కానీ, డీలర్ ఛార్జ్ అనే పేరుతోటి దాదాపుగా 60 రూపాయలు అదనపు భారం ప్రజలపై మోపి ఈరోజు కరోనా కష్టకాలం ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి రాయితీలు కానీ, ఎలాంటి రూపాయి సాయం కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వనటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తూ ఉంది.
ఇన్నారు కదా 40 రూపాయల పెట్రోల్ను ట్యాక్సీలు గీక్సీలు వేసుకుంటూ పెంచిరు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సీ తీసేసి పెట్రోల్ రేట్లు తగ్గియాలి అని అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎటు వేరు కావచ్చు, ప్రభుత్వమే వీళ్ళదా? మరి ట్యాక్సీలు గీక్సీలు తీసేసి లీటర్ మీద 60 రూపాయలు తగ్గియవచ్చు కదా, ఎందుకో సప్పుడు చేస్తలేరు? అంటే రీలు కోసం ఒకరు, ఓట్ల కోసం ఇంకొకరు, నోటికి ఏదత్తే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏమన్నా పర్ఫార్మెన్స్లు ఇచ్చిరా అని అంటున్నారు పబ్లిక్. నిజంగా చట్టం కొందరికి సుట్టమే అన్నట్టే నడుపుతాంది మన తెలంగాణలో. సుత్తలేమా సెంటర్ మినిస్టర్ బండి సంజయ్ పుత్రరత్న మీద ఫోక్సో కేసు పడి దగ్గర వారం అవుతున్నది. ఇంతవరకు ఆ మహానుభావుని అరెస్ట్ చేయలే. ఏమనంటే దొరుకుతలేడని అంటున్నారు పోలీసులు. అసలు సెంటర్ మినిస్టర్ కొడుకు దొరకబోడేంది, గదే సమాజ్ అయితే లేదు. అంటే కావాల్సుకొని అరెస్ట్ చేస్తలేరని చిన్న పోరని కూడా సమాజ్ అవుతున్నది. అంతేనా కాదా? ఓ దిక్కు షేయి పార్టీ పువ్వు పార్టీ లీడర్లు మీడియా వాళ్ళు బండి భగీరథను ఎరకేసుకొచ్చినా కానీ మన తెలంగాణ జనం మాత్రం రోడ్డు మీదకి పట్టుకొచ్చారు. ఆడవిళ్లకు అన్యాయం చేసిన అరెస్టు చేసుడే కావాలని కొట్లాడుతూనే ఉన్నారు. అగో రెండు పార్టీలు ఒకటైనాయి. మీడియా అంతా కూడా వాల్కొని కామైపోయింది. మైనర్ ఆడవిలను అన్యాయం చేసిన బండి సంజయ్ కొడుకు బండి భగీరథు శుద్ధ పూసను చేసే కుతంత్రం నడిచింది. దయాన్యంగా కేసు పెట్టిన ఆడవిళ్ళని ఉల్టా బద్నాం చేసే పని పెట్టుకున్నారు కొందరు మీడియా వాళ్ళు. ఆయన కానీ జనం మాత్రం ఆడవిల దిక్కే నిలబడ్డరు. మన తెలంగాణ నీయత ఎట్లుంటుందో, చైతన్యం ఏ తీర్లుంటుందో మరో మల్కా రుజువు చేసిరు. మన మహిళా లోకం, పౌర సమాజం ఆడపిల్లల దిక్కు గొంతెత్తుతూనే ఉన్నారు. బండి భగీరథ్ ఎక్కడా అని పని పోస్టర్లు అతకబెడుతూనే ఉన్నారు. మీడియా చూయించకున్నా ఈయన బండారం జనమే లోకానికి ఎరక చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఆ బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు లాఠీలతోని ఇరుసుకోబడుతున్నా, అరెస్టులు చేస్తున్నా ఎన్కడుగు ఎత్తలేరు. ఇది మన తెలంగాణ అంటే. బండి సాయి భగీరథ మరి పోక్సో కేసు ఆయన మీద అయినప్పటికీ, సిట్టు వేచినప్పటికీ వారం రోజులుగా 5 బృందాల పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే బండి సంజయ్ గారు ఏ కలుగులో వారిని దాచిండ్రు? బండి సంజయ్ గారు ఏ కలుగులో వారిని దాచిండ్రు? నీ కొడుకుని దాచినావు. కేంద్రంలో మీ ప్రభుత్వమే, రాష్ట్రంలో మీ మిత్రుని ప్రభుత్వమే కదా. మరి ఏమైంది? ఎందుకు మీకు భయం? మీ కొడుకే నేరస్తుడు కాకపోతే, మీ కొడుకు తప్పు చేయకపోతే ఎందుకు కలుగులో దాచిపెట్టినావు? 5 పోలీసు బృందాలకు నీ కొడుకు ఎందుకు దొరుకుతలేడు? బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరును కొనసాగిస్తాం. ఈ రోజు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మీ కొడుకే ఇట్లా చేసినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ ఉంది? మైనర్ బాలిక మీద జరిగిన ఈ రోజు అఘాయిత్యానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రొటెక్షన్ చేయడం ఏందండి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తము ఇక్కడ బీజేపీ నాయకులు కావచ్చు, అక్కడ కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని మేము అంటున్నాం. 2 నిమిషాల పనండి తీసుకొచ్చి విచారణ, మీకు చట్టాల మీద గౌరవం ఉందంటారు, అన్నిటి మీద గౌరవం ఉందంటారు, శిక్ష ఏదైనా సరే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామంటారు, విచారణకు సిద్ధం అంటారు. మరి మీకు తెలియకుండా ఎందుకు ఈ రోజు వరకు మనిషి దొరకట్లేదు? ఒకటి ఈ రోజు రాష్ట్రంలో ఒక మైనర్ బాలిక మీద ఇంత పెద్ద విషయం జరుగుతుంటే ఈ రోజు వరకు ఒక్కరు కూడా నోరిప్పరా? ఒక్కరు కూడా మాట్లాడరా? ఒక మహిళ పక్షాన ఒక్కరు కూడా ఏ విషయం కూడా చర్చించరా? అసలు బండి భగీరథ్ మీద కేసు పడి వారం దాటింది. అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరో చిన్న పోరని కూడా సమజైతున్నది. మన రాష్ట్రంలో కానూను ఏ తీరులు ఉన్నదో, ఎవరికి చుట్టమో క్లియర్ కట్టుగా అర్థమవుతున్నది. మన కాడ అందరికీ సమానం కాదని రేవంత్ సర్కారే రుజువు చేసింది. లేకుంటే అదే బండి సంజయ్ కొడుకు జాగల సాదా సీదా మనిషి ఉంటే ఎట్లుండు కదా. ఇప్పటికీ అరెస్టులు అయిపోవు, జైల్లో కూడా వాడు. కానీ ఆడున్నది సెంటర్ మినిస్టర్ కొడుకాయ్. ఇటు రేవంత్ సార్ తాల్చుకుంటే అరెస్టు కాకపోవునా ఇప్పటికి? కానీ ఈసారేమో సిట్టు గిట్టు అనుకుంటా కూసోబెడుతుంది. అసలు ఫోక్సో కేసుకు సిట్ ఏదో సమజైతలేదు. సరే సిట్ అయితే కేసు పడ్డ 24 గంటలలో అరెస్టు చేయాలి. మరి చేసిరా? ఎందుకు చేయలేదంటే ఆ పిల్లగాడు లేడు, దొరుకుతలేడని పోలీసులు అంటున్నారు. ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట చేపురిగిది. అరే వారం రోజుల సంధి దొరుకుతలేడంటే పోలీసులు ఏం డ్యూటీలు చేస్తుర్రు అనుకోవాలి. అందులో సెంట్రల్ మినిస్టర్ కొడుకు. మరి ఆయనను ఎవడన్నా కిడ్నాప్ చేసిరా, మాయం చేసిరా? గదన్నా దర్యాప్తు చేయాలి కదా పోలీసులు. నేను గింత మనమా?
అన్నట్టు ఏ మీడియా ఛానల్ ఈ బండి భగీరథ బాగోదాన్ని చూయించకున్నా మన టీ న్యూస్ ఛానల్ మాత్రం మొదటి సంధి ఆ ఆడవిల దిక్కు నిలబడ్డది. ఆమె తరఫున పోరాటం చేస్తూనే ఉన్నది. ఇక కేసు పెట్టిన ఆ మైనర్ ఆడవిలను ఉల్టా బద్నాం చేసేటోళ్ళ బండారం బయట పెట్టింది. అసలు కేసు పెట్టిన మైనర్ ఆడవిళ్ళ ముఖాన్ని ఏడ చూయించద్దు, పేరు వలకద్దు, ఆమె కుటుంబం జిగరే రావద్దు. కానీ బండి భగీరథ్ను కాపాడేందుకు యూట్యూబ్ ఛానళ్లు, ఇన్స్టాగ్రామ్ కళాకారులు ఆ పిల్లదే తప్పన్నట్టు వార్తలు వండిరు, రీలు చేసిరు. ఆమె చరిత్రను తావుకుంటూనే వేయరు. ఇది ఎంత పెద్ద తప్పు, ఇది తప్పని మన టీ న్యూస్ ఛానల్ నిలదీసింది. అందుకే పేటు బషీర్బాగు పోలీసులు ఇప్పుడుగా మైనర్ ఆడవిళ్ళ గురించి దిక్మాల ముచ్చట చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టిరు. ఏ మాట కామాటినోలా మన దేశం మొత్తంలా గుజరాతోళ్ళ కానీ బగ్గ పైసలు ఉంటాయి కావచ్చు. ఎన్ని పైసలు అంటే అసలు ఆ పైసలను ఏం చేయాలనో కూడా వాళ్ళకు సమజే అయితే లేదు. అందుకే కావచ్చు గాలిలా మనుషుల మీద ఎగజల్లుతుంటారు. గటనే అనిపిస్తున్నది ఈనాడుమా. ఎందుకో మీరు కూడా చూడుర్రి. ఆగో కుప్ప, నోట్ల కుప్పనే. కుప్పల చూడురి కానొస్తుందా? మనిషే నోట్లల్లా దాడిసి ముద్దైపోయిండు. గవర్నీ ఒరిజినల్ నోట్లేనోళ్ళ అండున్నది ఒరిజినల్ మనిషే, ఏ మనిషి కాదు. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే గాన కచేరీ పెట్టిరు. ఆ కచేరీలా గోపాల్ అనే ఈ గాయకుడు భక్తి పాటలు వాడిండు, మంచిగా వాడిండట. ఇక ఈయన పాడుతుంటే అక్కడికి వచ్చినోళ్లకు ఒక సంబరం కాదోళ్ళ. ఆ సంబరంలోనే ఆ పాటగాని మీద ఇగో ఇట్లా పైసలు ఎగజల్లేరు. అప్పట్లో మన కాడ సినిమా టాకీస్లకు కదా బత్తాల కాగితాలు తీసుకొని ఎట్లా జల్లేటోలో గుజరాత్ల పైసల నోటను గట్ల బత్తాల పట్టుకువేరు. ఇక చెప్పు కథ అంటే వాళ్ళకు పైసలు కూడా కాగితాల లెక్క అయిపోయింది అన్నట్టు. నిజంగా కూసున్న జాగల్ని లచ్చలకు లచ్చలు ఎగిరొచ్చినాయి అంటే ఉత్తముచ్చట్నా. అసలు ఈ పైసల నోట్లల్లో మునిగి పాపం గాలి ఆడుతుందో ఆడదో అన్నట్టు అయిపోయింది. ఇప్పుడనే కాదు గుజరాత్లో గిసేంటి మత్తు జరుగుతూనే ఉంటాయి. ఎవరన్నా పాటలు మంచిగా పాడితే చాలు ఇగో గిట్లా ఎగజల్లుతూనే ఉంటారు. అంటే ఆ రాష్ట్రంలో గిన్ని గానం పైసలు ఉన్నాయా అన్నట్టు గిట్టనే అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం బీహార్కు పోదాం. ఎందుకంటారా ఆడ ఒక ఎమ్మెల్యే సార్ ఉన్నాడు. ఆ సార్ మీద పైరంతో అక్కడ జనాలు ఆయనకు పెద్ద ఇనాం ఇచ్చిరు. అది ఉత్తపచ్చి ఇనాం కూడా కాదు, కళ్ళు బయర్లు గమ్మి ముక్కు మూసుకొని ఇంట్లోకెళ్ళి బయటకు కూడా రాని అని ఇనాం. గంత వెరైటీ ఇనాం ఏందబ్బా అంటారా? ఏందో మీరు కూడా చూడుర్రి. ఫస్ట్ అయితే ఇది చూడుర్రి. అంత చెత్తనే కానీ ఇంటి ముంగట పోసిరు. పోసి నీ దిమాకు లేదు అయ్యేంది. చెత్త కుప్పల పోయాకనట ఇండ ముంగట పోతారేంది అనేరు. దిమాకు లేనిది వాళ్ళకు కాదు, వీళ్ళ ఎమ్మెల్యేకేనట. అందుకే ఎమ్మెల్యే దిమాగ్ చక్కగా చేసేందుకు జనాలు ఆయన ఇంటి ముంగటనే చెత్త పోసిరు. ముచ్చటేందంటే బీహార్ రాష్ట్రంలో ప్రమోద్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఈయన నియోజకవర్గంలో మున్సిపల్టోళ్ళు గ్రామ పంచాయతీలు చక్కగా పనిచేస్తలేరు కావచ్చు. ఏడుదాన్నే చెత్త బాగా జమ అయిపోయింది. జనాలు ఎమ్మెల్యే సార్కు ఎన్నో మాటలు చెప్పిరు. అయినా ఈయనలే మీ ఇంటికాడ చేస్తుంటే మాకేంది, ఈ ఎన్నో గాడ వాడేసుకొని మీరే అని గర్ర మాటలు మాట్లాడిందట.
ఇక జనాలు ఎంతకాలమని ఓపిక పడతారోలా. ఇక ఊర్లో ఉన్న చెత్త అంతా ఇగో ఇట్లా ట్రాక్టర్ల నింపి డైరెక్ట్ ఎమ్మెల్యే ఇంటి ముంగటిని పోసిరు. అంటే కొట్టలే తిట్టలే చెత్తతోని బుద్ధి చెప్పిర్రు అన్నట్టు. ఇక ఆ చెత్త కాంపుకు ఎమ్మెల్యే సార్ బయటికి వెళ్తే ఓటు అంటే జనం ఈ మురికితోని ఎట్లా కూసపడుతురో ఎమ్మెల్యే సార్కి అర్థమయ్యేటట్టు చేసిర్రు అన్నట్టు. ఇక జనంకి ఇట్లా బుద్ధి చెప్పేవారు కల్లా ఎమ్మెల్యే సార్ తువ్వలకు వచ్చిండోలా ఊర్లలో సాఫ్ సఫాయి చేసే పని పెట్టుకున్నాడు. కానీ జనం మంచిగా బుద్ధి చెప్పిరు కదా ఎమ్మెల్యేకు. చూసిరు కదా ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.